వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినంత వరకు, బయాలజీ కంటెంట్కి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఏపీ మరియు టీఎస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్లో భాగంగా యాంటీబయోటిక్స్ లేదా సూక్ష్మ జీవనాశకాలకు సంబంధించినటువంటి సమాచారం గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ యాంటీబయోటిక్స్ లేకపోతే సూక్ష్మ జీవనాశకాలు అంటే సింపుల్గా చెప్పాలంటే దీస్ ఆర్ ది కెమికల్ సబ్స్టాన్సెస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు కిల్ ఆర్ ఇన్హిబిట్ ది గ్రోత్ ఆఫ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే సూక్ష్మజీవుల నుంచి లభించి ఇతర సూక్ష్మజీవుల్ని చంపే రసాయన పదార్థాలే సూక్ష్మ జీవనాశకాలు లేకపోతే యాంటీబయోటిక్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఈ యాంటీబయోటిక్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త వాక్స్మ్యాన్ అనేటువంటి శాస్త్రవేత్త. వాక్స్మ్యాన్. ద టర్మ్ యాంటీబయోటిక్ వాజ్ కాయిన్డ్ బై వాక్స్మ్యాన్. మరి వాక్స్మ్యాన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నటువంటి యాంటీబయోటిక్స్ ఏమని అడిగితే ఒకటి స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి యాంటీబయోటిక్ని కనుగొనడం జరిగింది. అదేవిధంగా యాక్టినోమైసిన్ అనేటువంటి యాంటీబయోటిక్ని కూడా కనుగొన్న శాస్త్రవేత్త వాక్స్మ్యాన్. కానీ ఇక్కడ ఫాదర్ ఆఫ్ యాంటీబయోటిక్స్గా పిలువబడే శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త 1928వ సంవత్సరంలో పెన్సిలిన్ అనేటువంటి ప్రపంచంలో మొట్టమొదటి యాంటీబయోటిక్ని కనుగొనడం జరిగింది. సో ఈ పెన్సిలిన్ని మనం సాధారణంగా వండర్ డ్రగ్ అని పిలుస్తాం. అయితే వండర్ డ్రగ్స్గా పిలువబడేవి ఒకటి పెన్సిలిన్, రెండు టెట్రాసైక్లిన్, మూడు ఆస్పిరిన్. ఈ మూడింటిని కూడా వండర్ డ్రగ్స్ అని పిలుస్తాం. కానీ ఫస్ట్ వండర్ డ్రగ్ అని పిలువబడేది పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ని కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మనకి తెలిసిందే 1928వ సంవత్సరంలో ఈ పెన్సిలిన్ను పెన్సిలియం నొటాటం అనేటువంటి శిలీంధ్రం నుండి కనుగొనడం జరిగింది. అయితే ఈయన ముఖ్యంగా స్టఫైలోకోకస్ ఆరియస్. ఈ స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేటువంటి ఈ బ్యాక్టీరియాపై పరిశోధనలు జరుపుతున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ ఒక బూజు లేకపోతే శిలీంధ్రం లేకపోతే ఫంగై అనేది పెరగడం గమనించడం జరిగింది. ఆ ఫంగయే పెన్సిలియం నొటాటం పేరు పెట్టడం జరిగింది. ఆ పెన్సిలియం నొటాటం నుంచి లభించినటువంటి ప్రపంచంలో మొట్టమొదటి వండర్ డ్రగ్గా పిలువబడే యాంటీబయోటిక్ పెన్సిలిన్ని ఆ రకంగా కనుగొనడం జరిగింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1928. అయితే ప్రస్తుతము పారిశ్రామికంగా పెద్ద మొత్తంలో పెన్సిలిన్ని మనం ఏ శిలీంధ్రం నుంచి పొందుతున్నామనేసరికి అది పెన్సిలియం క్రైసోజీనం. పెన్సిలిన్ నొటాటం నుండి పెన్సిలిన్ కనుగొనడం జరిగింది. కానీ ప్రస్తుతం పారిశ్రామికంగా పెద్ద మొత్తంలో పెన్సిలిన్ను మనం ఏ శిలీంధ్రం నుండి పొందుతున్నామంటే అది పెన్సిలియం క్రైసోజీనంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ వండర్ డ్రగ్ ఏదని అడిగేసరికి పెన్సిలిన్ చెప్పాలి. రెండవ వండర్ డ్రగ్ టెట్రాసైక్లిన్, మూడు ఆస్పిరిన్ లేకపోతే ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము అని పిలుస్తాం. అయితే ఇక్కడ వాక్స్మ్యాన్ అనేటువంటి శాస్త్రవేత్త హీ కాయిన్ ద టర్మ్ యాంటీబయోటిక్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది వాక్స్మ్యాన్. ఈ వాక్స్మ్యాన్ కనుగొన్నది స్ట్రెప్టోమైసిన్ మరియు యాక్టినోమైసిన్. మనకు తెలిసిందే స్ట్రెప్టోమైసిన్ను క్షయవ్యాధి నివారణ కొరకు వాడుతూ ఉంటాం. సో న్యూమోనియా లాంటి వ్యాధులకి, టాన్సిలైటిస్ లాంటి వ్యాధులకి పెన్సిలిన్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ క్షయవ్యాధి నివారణకు వాడేది ఈ స్ట్రెప్టోమైసిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా టైఫాయిడ్ నివారణకు వాడేది క్లోరోమైసిటిన్.
దీన్ని టైఫాయిడ్ నివారణకి ఉపయోగిస్తాం. అదేవిధంగా క్షయవ్యాధి నివారణకు వాడేది స్ట్రెప్టోమైసిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీంతోపాటు మనకి ఎరిథ్రోమైసిన్, జెంటామైసిన్, జెంటామైసిన్ ఈ రెండు కూడా యాంటీబ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్గా చెప్పొచ్చు. అంటే ఇవి బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడే యాంటీబయాటిక్స్. ఇవి కూడా బ్యాక్టీరియా నుంచి లభిస్తాయి. ముఖ్యంగా స్ట్రెప్టోమైసిస్ అనేటువంటి బ్యాక్టీరియం నుంచి మనకి ఈ స్ట్రెప్టోమైసిన్, అదేవిధంగా ఎరిథ్రోమైసిన్, జెంటామైసిన్ ఇలాంటివన్నీ కూడా మనకి బ్యాక్టీరియా నుంచి లభించే యాంటీబయాటిక్స్గా చెప్పొచ్చు. మోరోవర్ ఇవి బ్యాక్టీరియా నుంచి లభించి తిరిగి మళ్ళీ బ్యాక్టీరియాని చంపే యాంటీబయాటిక్స్గా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా యాంటీఫంగల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. యాంటీఫంగల్ యాంటీబయాటిక్స్కి ఉదాహరణగా రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటి నిస్టాటిన్, గ్రిజియోఫల్విన్. నిస్టాటిన్ మరియు గ్రిజియోఫల్విన్ ఈ రెండు కూడా యాంటీఫంగల్ యాంటీబయాటిక్స్గా చెప్పొచ్చు. అదేవిధంగా మనకి టెట్రాసైక్లిన్ కనుక తీసుకున్నట్లయితే ఈ టెట్రాసైక్లిన్ కూడా బ్యాక్టీరియా నుంచి లభించి బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్లేగు వ్యాధి నివారణకి ఉపయోగపడుతుంది. ప్లేగు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా పేరు ఎర్సీనియా పెస్టిస్ అంటాం. సో ఈ టెట్రాసైక్లిన్ లేదా ఆరియోమైసిన్ కనుగొన్న శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు. ఈయన్నే మనం విజర్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అని పిలుస్తాం. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తాం. యల్లాప్రగడ సుబ్బారావు ఆయన కనుగొన్నటువంటి యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ లేదా ఆరియోమైసిన్ అని పిలుస్తాం. సో అందువల్ల ఈయన్ని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తాం, యల్లాప్రగడ సుబ్బారావు. అదేవిధంగా మనకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి సింథటిక్ డ్రగ్ కూడా ఉంది, సింథటిక్ యాంటీబయాటిక్ కూడా ఉంది. దాన్నే మనం ప్రాంటోసిల్ అని పిలుస్తాం. ప్రాంటోసిల్ ఇది తొలి సింథటిక్ డ్రగ్గా పిలవచ్చు. ప్రపంచంలో ప్రాంటోసిల్ అని పిలుస్తాం. ఈ ప్రాంటోసిల్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరిని అడిగేసరికి గెర్హార్డ్ అని పిలుస్తాం. గెర్హార్డ్ ఈ గెర్హార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రాంటోసిల్ అనేటువంటి డ్రగ్ని కనుగొనడం జరిగింది. గెర్హార్డ్, డోంట్ కన్ఫ్యూజ్ విత్ గ్యాలెన్ అండ్ గాల్టన్. గ్యాలెన్ అనే శాస్త్రవేత్త కూడా ఉన్నాడు. గాల్టన్ అనే శాస్త్రవేత్త కూడా ఉన్నాడు. గాస్పర్డ్ బాహిన్ కూడా ఉన్నాడు. గాస్పర్డ్ బాహిన్. గ్యాలెన్ మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ అని పిలుస్తాం గ్యాలెన్ అనే శాస్త్రవేత్త. అదేవిధంగా గాల్టన్, ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్గా పిలువబడేది గాల్టన్ అనే శాస్త్రవేత్త. అదేవిధంగా గాస్పర్డ్ బాహిన్ తొలిసారిగా ద్వినామనామకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త గాస్పర్డ్ బాహిన్. తర్వాత దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కార్లస్ వాన్ లిన్నేస్. బైనామియల్ నామన్క్లేచర్ థియరీ అని పిలుస్తాం, ద్వినామనామకరణ సిద్ధాంతం. సో కాబట్టి ఇక్కడ ప్రపంచంలో కనుగొనబడినటువంటి తొలి సింథటిక్ డ్రగ్ ఏదైనా, కృత్రిమ డ్రగ్ ఏదైనా అడిగేసరికి ప్రాంటోసిల్ అని పిలుస్తాం. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెర్హార్డ్ అని పిలవచ్చు. అదేవిధంగా భారతదేశంలో ఈ యాంటీబయాటిక్స్ని తయారు చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్. ఈ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ ఇక్కడే పెన్సిలిన్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ముఖ్యంగా పింప్రి, మహారాష్ట్రలోని పింప్రి వద్ద ఉంది హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్. పెన్సిలిన్ ఫ్యాక్టరీ అని పిలుస్తాం. అదేవిధంగా మనకి ఐడిపిఎల్. సో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఇది అతిపెద్ద యాంటీబయాటిక్స్ కంపెనీ. ఐడిపిఎల్ ఇది ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఉంది.
అదేవిధంగా సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది లక్నోలో ఉండటాన్ని గమనించాలి. సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది లక్నోలో ఉండటాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనం ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ముఖ్యంగా స్టెఫైలోకోకస్ ఆరియస్, ఈ స్టెఫైలోకోకస్ ఆరియస్ అనేటువంటి బ్యాక్టీరియాపై పరిశోధనలు జరుపుతున్నప్పుడు అకస్మాత్తుగా కనుగొనబడినటువంటి డ్రగ్గే పెన్సిలిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ యాంటీబయాటిక్ ఇన్ ద వరల్డ్ పెన్సిలిన్, సో విచ్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ది ఇయర్ 1928 బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అందువల్ల అలెగ్జాండర్ ఫ్లెమింగ్ని ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్గా మనం పిలుస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కనుక తీసుకున్నట్లయితే స్ట్రెప్టోమైసిన్ క్షయవ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. టెట్రాసైక్లిన్ ప్లేగు వ్యాధి, దీన్నే బ్లాక్ డెత్ అని పిలుస్తాం. ప్లేగు వ్యాధినే బ్లాక్ డెత్ అని పిలుస్తాం. ప్లేగు వ్యాధి. సో ఇలా ఈ ప్లేగు వ్యాధికి నివారణ కొరకు టెట్రాసైక్లిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే టైఫాయిడ్ నివారణకు ఉపయోగపడేది క్లోరోమైసిటిన్. టైఫాయిడ్ నివారణకు వాడేది క్లోరోమైసిటిన్. అలాగే ప్రపంచంలో తొలి సింథటిక్ డ్రగ్ ప్రాంటోసిల్ కనుగొన్నది గెర్హార్డ్గా గుర్తుపెట్టుకోవాలి. గెర్హార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్యాలెన్, మానవ అంతర్నిర్మాణ శాస్త్ర పితామహుడు గ్యాలెన్. ఫాదర్ ఆఫ్ యూజెనిక్స్గా పిలువబడే వ్యక్తి గాల్టన్. అలాగే గ్యాస్పర్డ్ బాహిన్ ద్వినామనామకరణ సిద్ధాంతాన్ని తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి గ్యాస్పర్డ్ బాహిన్. అయితే ఇక్కడ మనకి కొన్ని యాంటీఫంగల్ యాంటీబయాటిక్స్ చూసినట్లయితే నిస్టాటిన్ మరియు గ్రిజియోఫల్విన్. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఎరిథ్రోమైసిన్, జెంటామైసిన్, అదేవిధంగా మనకి ఈ టెట్రాసైక్లిన్. సో ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటీబయాటిక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. దీంతోపాటు సహజ యాంటీబయాటిక్స్గా మనకి ఇళ్లలో వాడే పసుపు కావచ్చు, దీనిలో ముఖ్యంగా మనకి పసుపుని కురుకుమ లొంగ అంటాం. ఈ పసుపు నుంచి కుర్కుమిన్ లభిస్తుంది. కుర్కుమిన్ అనే యాంటీబయాటిక్ లభిస్తుంది పసుపు. అదేవిధంగా వెల్లుల్లి, ఎలియం సటైవం వెల్లుల్లి, అదేవిధంగా తేనె, అదేవిధంగా లవంగాలు ఇవన్నీ కూడా సహజమైనటువంటి యాంటీబయాటిక్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యాంటీబయాటిక్స్ అనేవి సూక్ష్మజీవుల నుంచి లభించే రసాయనాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇతర సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడతాయి, అవి యాంటీబయాటిక్స్. అయితే ఇక్కడ మనకి ఈ యాంటీబయాటిక్స్తో పాటు మనకి యాంటీసెప్టిక్గా ఉపయోగపడేవి కొన్ని ఉంటాయి. యాంటీసెప్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ డెటాల్ కానీ, అదేవిధంగా ఈ సావలాన్ కానీ. సో కొన్ని రసాయనాలు మనకి యాంటీసెప్టిక్గా ఉపయోగపడతాయి. అక్కడ మైక్రో ఆర్గానిజం ప్రవేశాన్ని నిరోధిస్తాయి, గాయమైన చోట సూక్ష్మజీవుల యొక్క ప్రవేశాన్ని నిరోధిస్తాయి యాంటీసెప్టిక్స్. సో డెటాల్, సావలాన్ ఇలాంటివి. అయితే ఈ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీగా పిలువబడే వ్యక్తి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, జోసెఫ్ లిస్టర్గా గుర్తుపెట్టుకోవాలి. జోసెఫ్ లీస్టర్ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ అని పిలుస్తాం, జోసెఫ్ లీస్టర్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. దిస్ ఈజ్ అబౌట్ యాంటీబయాటిక్స్. ఇది మీకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కవర్ అయినటువంటి టాపిక్. ఈ విధంగా కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క ప్రశ్న కూడా కంటెంట్ పరంగా పోకుండా ఉంటుంది. సో కావున మీరందరూ కూడా ఇప్పటి నుంచి టెక్స్ట్ బుక్స్ 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి బుక్స్ని మీరు చదవాలి. దాంతోపాటు మీకు ఈ క్లాసెస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా డిఎస్సి బయాలజీ కంటెంట్ క్లాసెస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ రూపంలో మీ యొక్క వివరాలు తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ.